ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. డిసెంబర్‌లో 2025, 2029 సంవత్సర కాలానికి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు ఏ దేశం ఎన్నికైంది? ఆన్సర్ వచ్చేసి ఇండియా. ఐఎన్ఎస్ తారాగిరి. ఐఎన్ఎస్ తారాగిరిని ముంబైకి చెందిన మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ విజయవంతంగా భారత నౌకాదళానికి అప్పగించింది. ఐఎన్ఎస్ తారాగిరి ప్రాజెక్టు 17ఏలో భాగంగా రూపొందించిన నాలుగవ నీలగిరి క్లాస్ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్. ఇప్పటికే ప్రాజెక్టు 17ఏలో భాగంగా 3 నౌకలు భారత నావికాదళంలో సేవలు అందిస్తున్నాయి. అవి ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి. ఇక తారాగిరి అనే పేరును హిమాలయాలలోని ఒక కొండ శ్రేణి పేరు ఆధారంగా పెట్టారు. అలాగే 1980 నుంచి 2013 వరకు సేవలు అందించిన లియాండర్ క్లాస్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తారాగిరి పేరును ఈ నౌకకు పెట్టారు. ఇక ఈ నౌక గంటకు 28 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే 5500 నాటికల్ మైళ్ళ పరిధిని కలిగి ఉంటుంది. ఇక ఈ నౌక 6670 టన్నుల బరువు ఉంటుంది. అలాగే 149 మీటర్ల పొడవు కూడా ఉంటుంది. ఇక ఈ నౌకలో 226 మంది సిబ్బంది పనిచేయనున్నారు. ఉపరితలం నుంచి ఉపరితలం వరకు 400 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించడానికి ఈ నౌక బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను తీసుకెళ్లగలిగే ఆయుధ వ్యవస్థను కలిగి ఉంది. అలాగే ఇది మల్టీఫంక్షన్ రాడార్‌గా పనిచేస్తుంది. ఇక ఐఎన్ఎస్ తారాగిరి 76 మిల్లీమీటర్ సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్, అలాగే 30 మిల్లీమీటర్ మరియు 12.7 మిల్లీమీటర్ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్స్ కలిగి ఉంటుంది. ఇక ఆటోమేషన్ మరియు యంత్రాల నియంత్రణ కోసం ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫార్మ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం 2025. జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంను ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జరుపుకుంటారు. 1984 డిసెంబర్ 2న జరిగిన భోపాల్ గ్యాస్ లీక్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంను జరుపుకుంటారు. భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ అనే అమెరికన్ కెమికల్ కంపెనీకి చెందిన పరిశ్రమలో మీథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ అయ్యి సుమారు 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి నివాళిగా జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంను జరుపుకుంటారు. ఇక జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం 2025 యొక్క థీమ్ వచ్చేసి సస్టైనబుల్ లివింగ్ ఫర్ ఏ గ్రీన్ ఫ్యూచర్. ఇక స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ ఇండెక్స్ 2025 ప్రకారం కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం 2 మిలియన్ల మంది ఇండియాలో చనిపోతున్నారు. అలాగే భారతదేశ జనాభాలో 75% మంది అధిక కాలుష్య ప్రాంతాలలో జీవిస్తున్నారు. ఇక జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం సందర్భంగా గాలి కాలుష్య కారకాలు మరియు నియంత్రణ పద్ధతుల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఐఎంఓ కౌన్సిల్‌కు ఇండియా తిరిగి ఎన్నికైంది. ఐఎంఓ అనగా ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అని అర్థం. దీనిని తెలుగులో అంతర్జాతీయ సముద్ర సంస్థ అని అంటారు. ఇక నవంబర్ 28, 2025న ఇండియా అంతర్జాతీయ సముద్ర సంస్థ కౌన్సిల్‌కు తిరిగి ఎన్నికైంది. 2026, 27 సంవత్సర కాలానికి ఇండియా ఈ బాధ్యతలు చేపట్టనుంది. ఇక లండన్‌లో జరిగిన అంతర్జాతీయ సముద్ర సంస్థ యొక్క
34వ అసెంబ్లీ సెషన్‌లో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 169 ఓట్లకు గాను 154 ఓట్లు ఇండియా సాధించింది. కేటగిరీ బిలో ఏ దేశానికైనా వచ్చిన ఓట్లలో ఇదే అత్యధికం కావడం విశేషం. ఇండియా గతంలో 2024-25 సంవత్సరానికి ఈ కౌన్సిల్‌కు ఎన్నికవగా, తాజాగా 2026-27 సంవత్సరానికి ఎన్నికైంది. ఇక ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ గురించి చూస్తే, సముద్ర వాణిజ్యానికి, భద్రత, పర్యావరణం, కాలుష్య ప్రమాణాలు మరియు నియమాలను ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ నిర్దేశిస్తుంది. ఇక అంతర్జాతీయ సముద్ర సంస్థను 3 కేటగిరీలుగా విభజించారు. అవి కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి. ఈ 3 కేటగిరీలలో మొత్తం 40 దేశాలు ఉంటాయి. మొదటగా కేటగిరీ ఏ అంతర్జాతీయ షిప్పింగ్ సేవలను అందించడంలో అత్యధిక ఆసక్తి ఉన్న దేశాలను కేటగిరీ ఏ దేశాలు అంటారు. ఈ కేటగిరీలో మొత్తం 10 దేశాలు ఉన్నాయి. చైనా, జపాన్, నార్వే వంటి దేశాలు కేటగిరీ ఏలో ఉన్నాయి. ఈ దేశాలు ఎక్కువగా ఓడలు కలిగి ఉంటాయి. ఇక రెండవది కేటగిరీ బి. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో అత్యధిక ఆసక్తి ఉన్న దేశాలను కేటగిరీ బి దేశాలు అంటారు. ఈ కేటగిరీలో మొత్తం 10 దేశాలు ఉన్నాయి. ఇండియా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కేటగిరీ బిలో ఉన్నాయి. ఇక మూడవది కేటగిరీ సి. సముద్ర రవాణా లేదా నావిగేషన్‌లో అత్యధిక ఆసక్తి ఉన్న దేశాలను కేటగిరీ సి దేశాలు అంటారు. ఈ కేటగిరీలో మొత్తం 20 దేశాలు ఉంటాయి. సింగపూర్, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు కేటగిరీ సిలో ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు కొత్త డైరెక్టర్ జనరల్ నియామకం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించి ఇన్స్‌పెక్షన్ అండ్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్‌గా ఎయిర్ మార్షల్ తేజ్‌బీర్ సింగ్ నియమితులయ్యారు. నవంబర్ 30, 2025న పదవీ విరమణ చేసిన ఎయిర్ మార్షల్ మకరంద్ భాస్కర్ రానడే స్థానంలో తేజ్‌బీర్ సింగ్ నియమితులయ్యారు. డిసెంబర్ 1, 2025 నుంచి ఇతను ఈ బాధ్యతలు స్వీకరించాడు. ఇక 37 సంవత్సరాల సర్వీస్ అనుభవం ఉన్న తేజ్‌బీర్ సింగ్‌కు 7,000 ఫ్లయింగ్ అవర్స్ అనుభవం కూడా ఉంది. తేజ్‌బీర్ సింగ్ గతంలో బెంగుళూరులోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు శిక్షణా కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా పనిచేశాడు. ఇక 2010 సంవత్సరంలో వాయుసేన మెడల్‌ను గెలుచుకోగా, 2018 సంవత్సరంలో అతి విశిష్ట సేవా మెడల్‌తో సైన్యం ఈయనను సత్కరించింది. ఫౌలోస్ మార్ గ్రెగోరియన్ అవార్డ్ 2025 8వ ఫౌలోస్ మార్ గ్రెగోరియన్ అవార్డును నవంబర్ 30, 2025న ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈ అవార్డును ప్రముఖ శాస్త్రవేత్త టెస్సీ థామస్ గెలుచుకున్నారు. డిఫెన్స్ సైన్స్‌లో ఆమె చేసిన సేవలకు గాను ఈ అవార్డు లభించింది. టెస్సీ థామస్ గతంలో ఇండియన్ మిసైల్ ప్రాజెక్ట్‌ను లీడ్ చేసిన తొలి మహిళగా ప్రసిద్ధి చెందింది. అలాగే వివిధ అగ్ని మిసైల్స్ ప్రయోగాల్లో ఈమె కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అగ్ని-4, అగ్ని-5 క్షిపణి ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. అందుకే టెస్సీ థామస్‌ను మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా మరియు అగ్నిపుత్రి అని కూడా పిలుస్తారు. ఇక ఈ అవార్డును ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. అలాగే అవార్డు విజేతలకు ప్రశంసాపత్రం, జ్ఞాపిక మరియు 5,00,000 నగదు బహుమతిని అందిస్తారు. అండమాన్‌లో ఇండియా తొలి కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు. పగడపు దిబ్బలపై పరిశోధన మరియు పరిరక్షణ కోసం
భారత ప్రభుత్వం తొలి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కోసం 120,00,00,000 కేటాయించింది. దక్షిణ అండమాన్‌లోని చిడియా టాపులో నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ రీసెర్చ్ సెంటర్ కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇక ఇండియాలోని అన్ని పగడపు దిబ్బల పర్యవేక్షణకు నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నోడల్ ఏజెన్సీగా పనిచేయనుంది. 2024-25 సంవత్సరంలో లక్షద్వీప్ మరియు అండమాన్‌లోని పగడపు దిబ్బలను నాశనం చేసిన గ్లోబల్ కోరల్ బ్లీచింగ్‌ను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనున్నారు. దేశంలో తొలి ప్రైవేట్ నావిగేషన్ సెంటర్ ప్రారంభం. దేశంలో తొలి ప్రైవేట్ నావిగేషన్ సెంటర్‌కు అనంత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్ అనే పేరు పెట్టారు. దీనిని అనంత్ టెక్నాలజీస్ కంపెనీ స్థాపించింది. దీనిని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ డిసెంబర్ 2న అధికారికంగా ప్రారంభించారు. ఈ నావిగేషన్ సెంటర్ కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఇక క్షిపణులు, విమానాలు, నౌకలు, ఉపగ్రహాలు మరియు అనేక ఆధునిక యంత్రాల విజయంలో నావిగేషన్ టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక ఈ ప్రైవేట్ నావిగేషన్ సెంటర్ యొక్క ఉపయోగాలు చూస్తే, నావిగేషన్ సెన్సార్లను ఈ సెంటర్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నావిగేషన్ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా ఖచ్చితమైన డేటా అందిస్తుంది. ఇక ఇండియా యొక్క సొంత నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్‌ను ఉపయోగిస్తుంది. ఇది నావిగేషన్ సిస్టమ్స్ కోసం నిర్వహణ, మరమ్మత్తు మరియు సమగ్ర కేంద్రంగా పనిచేస్తుంది. అంటే భారతదేశ రక్షణ పరికరాలను నావిగేషన్ రిపేర్స్ కోసం యూరోప్, ఇజ్రాయెల్ దేశాలకు పంపాల్సిన అవసరం లేకుండా ఇది చేస్తుంది. ఇక అనంత్ టెక్నాలజీ గురించి చూస్తే, ఈ కంపెనీని 1992 సంవత్సరంలో డాక్టర్ పావులూరి సుబ్బారావు స్థాపించారు. ఇతను మాజీ ఇస్రో శాస్త్రవేత్త. ఈ కంపెనీ చంద్రయాన్-3, ఆదిత్య-L1 వంటి ముఖ్యమైన ఇస్రో మిషన్‌లకు సహాయం చేసింది. భారత్ యూత్ అవార్డ్ 2025 పారా అథ్లెట్ దీప్తి జివాంజీ భారత్ యూత్ అవార్డ్ 2025ను అందుకుంది. ఈమె వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. భారత్ గౌరవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ చేతుల మీదుగా ఈమె ఈ అవార్డు అందుకున్నారు. నవంబర్ 29, 2025న హైదరాబాద్‌లో ఈ అవార్డును అందజేశారు. సామాజిక సేవ, క్రీడలు లేదా దేశానికి చేసిన అసాధారణమైన కృషిని నేషనల్ మీడియా ద్వారా సరైన గుర్తింపు పొందని వారిని గుర్తించి సత్కరించడం ఈ అవార్డు యొక్క లక్ష్యం. అవార్డు విజేతలకు ట్రోఫీ, సర్టిఫికేట్ మరియు పతకాన్ని అందిస్తారు. ఇక దీప్తి జివాంజీ గతంలో అర్జున అవార్డును కూడా అందుకున్నారు. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి, ఇండియా ఏ దేశానికి సహాయం అందించడానికి ఆపరేషన్ సాగర్ బంధును ప్రారంభించింది? ఏ. ఆఫ్ఘనిస్తాన్, బి. శ్రీలంక, సి. నేపాల్, డి. భూటాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శ్రీలంక. ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో ఇండియా ఎంత స్కోర్ సాధించింది? ఏ. 80.4, బి. 73.7, సి. 65.1, డి. 40.0. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 40.0.
ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 2025లో స్పోర్ట్స్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఏ. సురుచి ఫోగట్, బి. జైషా, సి. హర్మన్‌ప్రీత్ కౌర్, డి. అందుల మహిళల క్రికెట్ జట్టు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సురుచి ఫోగట్. ఏ నగరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఐసిఏఐ గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది? ఏ. అహ్మదాబాద్, బి. బెంగుళూరు, సి. ముంబై, డి. ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ముంబై. 2025 సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగిందని ప్రధాని మోడీ ప్రకటించాడు. అయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి సంఖ్య ఎంత? ఏ. 257 మిలియన్ టన్నులు, బి. 357 మిలియన్ టన్నులు, సి. 457 మిలియన్ టన్నులు, డి. 557 మిలియన్ టన్నులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 357 మిలియన్ టన్నులు. ఆల్మట్టి ఆనకట్ట ఏ నదిపై ఉంది? ఏ. కృష్ణా, బి. కావేరి, సి. తుంగభద్ర, డి. మలప్రభ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కృష్ణా. ఆల్మట్టి ఆనకట్ట భారతదేశంలోని ఉత్తర కర్ణాటకలోని కృష్ణా నదిపై ఉన్న ఆనకట్ట ప్రాజెక్టు. ఇది 2005 సంవత్సరంలో పూర్తయింది. గారో మరియు ఖాసీ కొండలు కింది వాటిలో ఏ శ్రేణిలో భాగం? ఏ. సాత్పురా, బి. వింధ్య, సి. హిమాలయాలు, డి. తూర్పు ఘాట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హిమాలయాలు. గారో మరియు ఖాసీ కొండలు తూర్పు హిమాలయాలలో ఒక భాగం. ఇది ఈశాన్య భారతదేశంలో మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో నిషి తెగ ఏ రాష్ట్రంలో నివసిస్తుంది? ఏ. మేఘాలయ, బి. అరుణాచల్ ప్రదేశ్, సి. నాగాలాండ్, డి. మణిపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఆది, నిషి, అపటాని, టాగిన్, మిష్మి, కంపతి, నోక్టే, వాంచో, తంగ్షా, సింగ్ఫో, మోన్వా, ఆకా, షటక్ పెన్ జాతులు నివసిస్తారు. కింది వాటిలో ఉత్తరాఖండ్లో ఏ హిమానీ నదం ఉంది? 1 గంగోత్రి, 2 పిండార్, 3 మిలాం. ఆప్షన్స్ వచ్చేసి ఏ 1 and 2, బి 1 and 3, సి 2 and 3, డి 1 and 2 and 3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1 and 2 and 3. గంగోత్రి, పిండార్ మరియు మిలాం హిమానీ నదులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. కింది వాటిలో ఏ రాష్ట్రంలో శరావతి ప్రాజెక్టు ఉంది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. కర్ణాటక, సి. తమిళనాడు, డి. మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కర్ణాటక. శరావతి నది పూర్తిగా కర్ణాటక రాష్ట్రంలోనే ప్రవహిస్తుంది. ఇండియాలోని ప్రసిద్ధ జోగ్ జలపాతం ఈ నది ద్వారానే ఏర్పడింది. జోగ్ జలపాతంను గెరోసొప్ప జలపాతం అని కూడా అంటారు. ఇక
శరావతి ప్రాజెక్టును కర్ణాటకలోని శరావతి నదిపై నిర్మించారు. క్వశ్చన్ ఆఫ్ ది డే: గ్లోబల్ ఎనర్జీ లీడర్ సమ్మిట్ 2025ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.